ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ క్రైస్తవ జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యవాదంతది. బైబిల్ లేఖనం చెప్తుంది క్రైస్తవుల జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యము. ನಂಬುವವರ ಜೀವಿತದಲ್ಲಿ, నమ్మేటువంటి వారి జీవితంలో ఈ దిన ನಾವು ಕೆಲವೊಂದು ವಾಕ್ಯಗಳನ್ನು ಧ್ಯಾನ ಮಾಡೋಣ. ఈ రోజున కొన్ని వాక్యాలని మనం ధ్యానించేవారుగా ఉందాము. ಪ್ರಾರ್ಥನೆ ఏదైనా ಮಾಡಬಲ್ಲದು, ప్రార్థన ఏదంతా చేయగలదు, ప్రార్థನೆ ಮಾಡಬೇಕು, ఎందుకు ప్రార్థన చేయాలి, ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿಗೆ ಯಾಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ, ఒక విశ్వాసికి ఎందుకు ప్రార్థన చాలా ప్రాముఖ్యము, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದ್ರಿಂದ ನಮಗೇನು ಲಾಭ, ఈ ప్రార్థన చేయడం నుండి మనకేమి లాభము, ಪ್ರಾರ್ಥನೆ ಯಾವ ರೀತಿ ನಮಗೆ ಸಹಾಯವಾಗುತ್ತೆ, లేకపోతే ప్రార్థన మనకి ఏ రీతిలో సహాయం చేస్తుంది, ಯಾವ ರೀತಿ ನಮಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಡುತ್ತೆ, ప్రార్థన ఏ రీతిలో మనకు విడుదలను కలుగజేస్తుంది, ಅಂದ್ರೆ ಏನು, ప్రార్థన అంటే ఏమి ನಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿರೋದು, మనందరికీ కూడా తెలుసు ప్రార్థన అంటే ఏమిటని. ದೇವರ ಹತ್ರ ಮಾತನಾಡುವುದೇ ప్రార్థన అంటే దేవుడి వద్ద మాట్లాడేటువంటిదే ప్రార్థన. ಕ್ರೈಸ್ತರಿಗೆ ಮಾತ್ರ ಅಲ್ಲ ಕೊಡಲ್ಪಟ್ಟದ್ದು, ఇది క్రైస్తవులకు మాత్రం కాదు ఇవ్వబడినటువంటిది, ಅಂದ್ರೆ ಯೇಸುವನ್ನು ನಂಬುವ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟದ್ದು, యేసు స్వామిని నమ్మేటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వబడి ఉన్నది. ಹೀಗೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಿರತರಾಗಿರಬೇಕೆಂದರೆ ದೇವರ మనం ప్రార్థనలో నిరంతరంగా ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం. ಪ್ರಾರ್ಥನೆ ಏನು ಮಾಡುತ್ತೆ, ప్రార్థన ఏం చేస్తుంది, ಪ್ರಾರ್ಥನೆ ದೇವರ ಹತ್ರ ನಮಗೆ ಸಂಪರ್ಕದಲ್ಲಿರೋದಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತೆ, ప్రార్థన దేవుడి వద్ద మనం సంపర్కంలో ఉండడానికి సహాయం చేస్తుంది. ಪ್ರಾರ್ಥನೆ ನಮಗೆ ಹಲವಾರು ವಿಷಯದಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡುತ್ತೆ, ప్రార్థన మనకు చాలా విషయాలలో సహాయం చేస్తుంది. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದ್ರಿಂದ ನಾವು ಎಲ್ಲದರಲ್ಲಿ ಬಲವಾಗಿರಬಹುದು, ప్రార్థన చేయడం నుండి మనం అన్నిటిలో కూడా బలాన్ని పొందుకొని ఉంటాము. ಮತ್ತು ಪ್ರಾರ್ಥನೆ ನಾವು ಮಾಡೋದ್ರಿಂದ ನಮ್ಮ ಆತ್ಮ ಯಾವಾಗ್ಲೂ ಉಜ್ಜೀವನವಾಗಿರುತ್ತೆ, ప్రార్థన చేయడం నుండి ఎల్లప్పుడు మన జీవితం ఉజ్జీవనముతో ఉంటుంది, ನಮ್ಮ ಮನಸ್ಸು ಉಜ್ಜೀವನವಾಗಿರುತ್ತೆ, మన మనసు ఉజ్జీవముతో ఉంటుంది. ಮತ್ತು ನಾವು ಕೆಲವೊಂದು ಅರಿಕೆ ಮಾಡೋದು ಪ್ರಾರ್ಥನೆ ಆಗಿರುತ್ತೆ, మరి మన కొన్ని విజ్ఞాపనలు చేసుకునేటువంటిది ప్రార్థన అయి ఉంటుంది. ನಾವು ಅದು ಇದು ಬೇಡುವಂತದ್ದು, మరి మనం అది ఇది వేడుకునేటువంటిది, ಪ್ರಾರ್ಥಿಸುವಂತದ್ದು, ఆ కుటుంబం కొరకు ప్రార్థించేటువంటిది, దేశం కొరకు ప్రార్థించేటువంటిది, ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ మన కొరకు ప్రార్థించేటువంటిది, ನಮ್ಮ ಅವಶ್ಯಕತೆಗಳಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ, లేకపోతే మన అవసరాల కొరకు ప్రార్థన విషయಗಳಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ఈ ಮಾಡ್ತಾ రీతిలో కొన్ని విషయాలలో మనం ప్రార్థన ಪ್ರಾರ್ಥನೆ చేస్తుంటాం. ಮಾಡುವಂತದ್ದು ಅದು ದೇವರ ಹತ್ರ ನಾವು ಹೇಳುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ, ఈ ప్రార్థన చేసేటువంటిది అది దేవుడి వద్ద మనం చెప్పుకునేటువంటిది. ಇದಕ್ಕೆ ದೇವರು ಅದಕ್ಕೆ ಉತ್ತರ ಕೊಡುವುದಕ್ಕೆ ಕೊಡ್ತಾನೆ, దేవుడు దానికి సదుత్తరాన్ని ఇస్తాడు. ಕೆಲವರಿಗೆ ಬೇಗ ಕೊಡಬಲ್ಲ, కొందరికి త్వరగా ఇవ్వగలడు, ಕೆಲವೊಂದು ಸ್ವಲ್ಪ ಆಲಸ್ಯವಾಗುತ್ತೆ, మరికొన్ని ఆలస్యంగా అవుతాయి, ತಕ್ಕ ಸಂದರ್ಭದಲ್ಲಿ ದೇವರು ಮಾಡ್ತಾ ಬರ್ತಾರೆ, మరికొన్ని తగినటువంటి సందర్భంలో దేవుడు చేస్తాడు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತದ್ದು ಕೂಡ ಕೆಲವೊಂದು ವಿಧಾನಗಳಿದೆ, ప్రార్థన చేసేటువంటిది కూడా కొన్ని విధానాలు ఉన్నాయి. ಸಾಂಪ್ರದಾಯಿಕವಾಗಿ ಮಾಡ್ತಾರೆ, కొందరు సాంప్రదాయకంగా చేస్తారు, ಕೆಲವೊಬ್ರು ಭಯದಿಂದ ಮಾಡ್ತಾರೆ, కొంతమంది భయముతో చేస్తారు, ಕೆಲವರು ಮಾಡಲೇಬೇಕೆಂಬ ಒಂದು ಸಿದ್ಧಾಂತದಿಂದ ಮಾಡ್ತಾರೆ, మరి కొంతమంది చేయాలనేటువంటి ఒక సిద్ధాంతంతో చేస్తారు, ಕೆಲವರು ನಂಬಿಕೆಯಿಂದ ಮಾಡ್ತಾರೆ, మరికొందరు విశ్వాసముతో చేస్తారు. ಯಾವ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ಕೇಳುತ್ತಾನೆ, ఏ ప్రార్థనని దేవుడు వింటాడు, ಆಲ್ಮೋಸ್ಟ್ ನಂಬಿಕೆಯ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ದೇವರು ಕೇಳ್ತಾನೆ ಬೈಬಲ್ ಹೇಳುತ್ತೆ, దేవుడు విశ్వాసము ప్రార్థనని వింటాడని బైబిల్ లేఖనం చెప్తుంది. ಆ ನಂಬಿಕೆಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నప్పుడు ದೇವರು ಕೇಳ್ತಾರೆ, దానిని దేవుడు వింటాడు. ಅದಕ್ಕೆ ನೀವು ಒಬ್ಬ ರೋಗಿ ಇರುವಾಗ ಅವರ ಮೇಲೆ ಎಣ್ಣೆ ಹಚ್ಚಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಾದ್ರೆ ನಂಬಿಕೆಯ ಪ್ರಾರ್ಥನೆ ಉತ್ತರ ಕೊಡುತ್ತೆ ಅಂತ ಬೈಬಲ್ ವಾಕ್ಯ. కొంతమంది అనారోగ్యంలో ఉన్నప్పుడు మీరు వారికి ఒక తైలాన్ని అంటించి నమ్మకంతో ప్రార్థన చేస్తున్నప్పుడు వారు స్వస్థతని పొందుతారని బైబిల్ లేఖనం చెప్తుంది. ನಂಬಿಕೆಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ అంటే విశ్వాసం ప్రార్థన. ನಂಬಿ ನೀವು ಈ ಬೆಟ್ಟಕ್ಕೆ ಹೋಗಿ ಸಮುದ್ರದಲ್ಲಿ ಬೀಳಂದ್ರೆ ಬೀಳುತ್ತೆ, విశ్వాసంతో మీరు వెళ్ళి కొండ సముద్రంలో పడామని చెప్తే అది సముద్రంలోనికి వెళ్ళి పడుతుందంట. ಈ ರೀತಿ ನಂಬಿಕೆಯ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇರುತ್ತೆ, ఈ రీతిలో నమ్మకం గురించి చెప్తూ ఉంటుంది. ನಮ್ಗೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇರುತ್ತೆ ದೇವರ ಇದ್ದಾನೆ ಅಂತ, మనకి ప్రార్థన చేస్తాము. ಇನ್ನು ಕೆಲವರು ಪ್ರಾರ್ಥನೆ ನಂಬಿಕೆ ಅಲ್ಲದೆ ఇంకా కొంతమంది ప్రార్థన విశ్వాసంతో కాక ಭಯದಿಂದ భయము నుండి చేస్తారు. ನಾವು ಮಾಡದೆ ಹೋದ್ರೆ ಏನಾಗುತ್ತೋ, అంటే మనం చేయకపోతే ఏమవుతుందో, ಮಾಡಿದ್ರೆ ಏನಾಗುತ್ತೋ, చేస్తే ఏమవుతుందో, ಮಾಡಲಾರದೆ ಇದ್ರೆ ಏನಾಗುತ್ತೋ, చేయకపోతే ఏమి జరుగుతుందో, ದೇವರು ಕೇಳ್ತಾನೆ ಇಲ್ಲ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ, దేవుడు మన ప్రార్థనలను వింటాడో లేదు, దానికి సదుత్తరాన్ని ఇస్తాడో లేదు, ಈ ರೀತಿ ನಾವು ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. ఈ రీతిలో మనం చేస్తూ ఉంటాం. ಯಾಕೆಂದ್ರೆ ನಾವು ಮನುಷ್ಯರು, ఎందుకంటే మనం మనుషులము, ಮನಸ್ಸಿದೆ, మనకు ఒక మనస్సున్నది, ಈ ಮನಸ್ಸಿಗೆ ಈ ಆತ್ಮಕ್ಕೆ ಬಹಳ ಹೋರಾಟ, ఈ మనస్సుకి ఈ ఆత్మకు చాలా పోరాటము. ಅಂದ್ರೆ ಮನಸ್ಸು ಒಪ್ಪಲ್ಲ ಬಹಳವಾಗಿ, ఈ మనస్సు చాలా ఒప్పదు, చాలా
ವಿಶ್ವಾಸಾన్ని ನಂಬಿಕೆಯಿಂದ ಮಾಡ್ತೀವಿ ಅದರ ಒಂದ್ ಸಮಯದಲ್ಲಿ ನಂಬ್ತೀವಿ, ಒಂದ್ ಸಮಯದಲ್ಲಿ ನಂಬಕ್ಕಾಗಲ್ಲ. విశ్వాసంతో మనం ప్రార్థిస్తాము, కొన్ని సందర్భాలలో దాన్ని నమ్ముతాము, మరి కొన్ని సందర్భాలలో దాన్ని నమ్మము. ಈ ರೀತಿ ನಮ್ಮ ಮನಸ್ಥಿತಿ ಇರುತ್ತೆ. ಈ ರೀತಿలో మన మనస్థితి ఉంటుంది. ಈ ಒಂದು ಈ ಒಂದು ಬಲಹೀನತೆಗಳನ್ನು ಮೊದಲು ನಾವು ಜಯಿಸಬೇಕಾಗಿದೆ. ఈ యొక్క మనసు బలహీనతలను మొదటిగా మనం అధిగమించాలి. మొదటిగా మనం అధిగమించాలి. ಆದ್ದರಿಂದ ನೋಡಿ, ಕೆಲವು ಟೈಮಲ್ಲಿ ಬಹಳ ದಿನ ಹೋಗ್ತಾ ಇರ್ತೀವಿ ಕೆಲವೊಂದು ಅದ್ಭುತ ಹೊಂದಿಕೊಳ್ಳಕ್ಕೆ. కొన్ని సందర్భాలలో చూడండి, అద్భుతాలు పొందడానికి చాలా సమయం ఉంటుంది. ನಿನಗಿನ ಹಿಂದೆ ಬಂದ್ರು, నీకంటే వెనక వచ్చారు, ಹಿಂದೆ ನಂಬಿದ್ರು, నీకంటే వెనకాల వారు నమ్మారు, ಅದ್ಭುತ ಸ್ವಸ್ಥತೆಗಳು ಹೊಂದಿಕೊಂಡು అద్భుతాలను స్వస్థతలను పొందుకున్నారు. ನಾವು ಅಲ್ಲೇ ಇರ್ತೀವಿ, ఇంకా మనం అక్కడే ఉంటాం. ಆ ಒಂದು ಅದ್ಭುತಕ್ಕಾಗಿ ಹೋರಾಡ್ತೀವಿ, ఆ ఒక్క అద్భుతాన్ని కొరకు పోరాడుతూ ఉంటాం. ಈ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ಅನೇಕರಲ್ಲಿ ಬರ್ತಾ ಇದೆ. ఈ యొక్క పరిస్థితి అనేకులలో మనం చూస్తాం, ಅನೇಕರ ಜೀವಿತಗಳೆಲ್ಲ అనేకుల జీవితంలో మనం చూస్తుంటాము. ಆದ್ದರಿಂದ అందుకు ನಾವು ನಂಬಿಕೆಯನ್ನು ದೃಢಪಡಿಸಿಕೊಳ್ಬೇಕು, మనము విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి, ಮನಸ್ಸನ್ನು మనసుని స్థిరపరచుకోవాలి. ಮತ್ತು ನಾವು ಮಾಡುವ ಎಲ್ಲಾ ಪ್ರಾರ್ಥನೆಗಳಲ್ಲಿ మరి మనం చేసేటువంటి అన్ని ప్రార్థనల్లో ಉತ್ತರ ಕೊಡುತ್ತಾನಂತ ನಾವು ನಂಬಬೇಕು. దేవుడు సదుత్తరాన్ని ఇస్తాడని మనం నమ్మాలి. ನಂಬಿಕೆಯಿಂದ ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆ ಕಾರ್ಯ ಮಾಡುತ್ತೆ, విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థన కార్యం చేస్తుంది. ಕೆಲವು ಟೈಮಲ್ಲಿ ಮನಸ್ಸು ಇರ್ತದೋ ಬಿಡ್ತದೋ ಸೆಕೆಂಡ್ರಿ, కొన్ని సందర్భాలలో మనసు ఉంటుందో లేదో అదంతా కూడా సెకండరీ. ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ, మనం ప్రార్థన చేసి ఉంటాం, ಉತ್ತರ ಬರುತ್ತೆ. దానికి సదుత్తరం ಕೆಲವು వస్తుంది. ಟೈಮಲ್ಲಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತೀವಿ, కొన్ని సందర్భాలలో ఆలోచన చేసి ಆಲೋಚನೆಗೆ ಕೂಡ ఉంటాము, ದೇವರು ಉತ್ತರ ఆ ಕೊಡ್ತಾನೆ. ఆలోచనకి కూడా దేవుడు సదుత్తరం ದೇವರು ఇస్తాడు. ಅಷ್ಟೊಂದು ಕಾರ್ಯ ಮಾಡುತ್ತೆ. అంటే మన దేవుడు అంతగా కార్యం చేసేటువంటి దేవుడు. ಕೆಲವು ಟೈಮಲ್ಲಿ ಹೀಗೆ ಯೋಚನೆ ಮಾಡ್ತಿರ್ತೀವಿ, కొన్ని సందర్భాలలో ఈ రీతిలో ఆలోచిస్తుంటాం, అది అయ్యి జరిగి ఉంటే బాగుండేది, ಅದು ಆಗಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿ, అది జరిగి ఉంటే బాగుండేది, ఇది జరిగితే బాగుండేది అని ಆ ఆలోచిస్తుంటాం. ಯೋಚನೆಯಲ್ಲಿ ಕೂಡ ದೇವರು ಉತ್ತರ ఆ ಮಾಡ್ತಾನೆ. ఆలోచనలో కూడా దేవుడు సదుత్తరాన్ని ఇస్తాడు. ಇದು ಒಂದು ಒಳ್ಳೆ ಆಶೀರ್ವಾದದ ಕಾರ್ಯ. ఇది ఒక మంచి ఆశీర్వాదపు కార్యము. ಇನ್ನು ಕೆಲವೊಂದು ఇంకా కొన్ని ನಂಬಿಕೆಯಿಂದ ಮಾಡ್ತೀವಿ, మరికొన్ని విశ్వాసంతో చేస్తాము, ಅದರಿಂದ ಕೂಡ ಉತ್ತರ ಕೊಡ್ತಾನೆ. దాని నుండి కూడా సదుత్తరాన్ని ಅಂದ್ರೆ ఇస్తాడు. ನಾವು ಮನಸ್ಸಿದ್ದು ಇಲ್ಲದೆ ಹೋದ್ರು ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಉತ್ತರ ಕೊಡ್ತಾನೆ. అంటే మన మనసు కలిగి ఉండకపోయినప్పటికీ దేవుడు ప్రార్థనని సదుత్తరాన్ని ఇస్తాడు. ಇನ್ನು ಕೆಲವು ನಂಬಿಕೆಯಿಂದ ಉತ್ತರ ಕೊಡ್ತಾನೆ. ఇంకా కొన్ని విశ్వాసంతో సదుత్తరం ಉಪವಾಸ ఇస్తాడు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದ್ರಿಂದ ಉತ್ತರ కొన్ని ಕೊಡ್ತಾನೆ. ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా ఇస్తాడు. ಕಣ್ಣೀರಿನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಉತ್ತರ ಕೊಡ್ತಾನೆ. మరికొన్ని కన్నీటి ప్రార్థనకి సదుత్తరాన్ని ఇస్తాడు. ಈ ರೀತಿ ಪ್ರಾರ್ಥನೆಗಳ ಹಂತಗಳು ಒಂದೊಂದು ಹಂತದಲ್ಲಿ ಇದೆ. ఈ యొక్క ప్రార్థన హంతలు ఒక్కొక్క రీతిలో ఉన్నవి. ಅದಕ್ಕೆ ನಾವು ಬಹಳವಾಗಿ ನಂಬಿಕೆಯಿಂದ ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಉತ್ತರ ಬಹಳ. అందుకే మనము చాలా విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థనకు సదుత్తరాలు వస్తాయి. ಬಹಳಷ್ಟು ಅದೇ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. బైబిల్ లేఖనంలో చాలా దాని గురించి రాయబడి ఉన్నది. ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ಈ ರೀತಿ ನಾವು ಟ್ರೈನ್ ಮಾಡಬೇಕು. అంటే మన మనసుని మనం ఈ రీతిలో ట్రై చేసుకోవాలి. ప్రార్థనల్లో ಕೆಲವೊಂದು ಅದಕ್ಕಾಗಿ ನಾವು ನಿಲ್ಲಬೇಕು, మనం దాని కొరకే నిలబడాలి. ಒಂದು ಉತ್ತರ ಬರೋವರೆಗೂ, అంటే ఒక సదుత్తరం వచ్చేంత వరకు ಮಾಡ್ಬೇಕು, విశ్వాసంతో మనం చేయాలి. ಈ ರೀತಿ ನಾವು ಕೆಲವೊಂದು ಮಾಡ್ತಾ ಹೋಗ್ಬೇಕು. ఈ రీతిలో మనం కొన్నిటిని చేస్తూ వెళ్ళాలి. ನಂಬಿಕೆಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು, విశ్వాసంతో ప్రార్థన చేయి. ಅದು ಆಗ್ಲಿಲ್ಲ ಕಣ್ಣೀರಿಂದ ಮಾಡು, అది జరగలేదంటే బ్రతిమిలాడుతూ చేయాలి. ಮಾಡು ದೇವ್ರೆ ప్రభువా దాన్ని చేయని. ಈ ರೀತಿ ನಾವು ಕೆಲವು ಪ್ರಾರ್ಥನೆ, ఈ రీతిలో మనం కొన్ని ప్రార్థనలకి వెళ్ళాలి. ನೋಡಿ ಕೆಲ್ಸಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ, చూడండి మనం పనులకు వెళ్తూ ఉంటాము, ಕಾಲೇಜ್ಗೆ ಹೋಗ್ತೀವಿ, ఆ కాలేజెస్ కు వెళ్తుంటాము, ಕೆಲಸ ಯಾವ್ದಾದ್ರು ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ, ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. ಮನಸ್ಸಿಂದ ಮಾಡ್ತೀವಿ, కొన్ని సందర్భాలలో మనసు ద్వారా చేస్తాము, ಮನಸ್ಸಿದ್ದೇ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ, కొన్ని మనసు పెట్టే చేస్తాము. ಮನಸ್ಸೇ ಇರಲ್ಲ, మరి కొన్ని సందర్భాలలో మనసు ఉండదు, ಆಸೆಯಿಂದ ಹೋಗ್ತೀವಿ, కొన్ని సందర్భాలలో ఆసక్తితో వెళ్తాము. ಈ ರೀತಿ ನಾವು ಹೋಗ್ತಾ ಇರ್ತೀವಿ. ఈ రీతిలో మనం వెళ్తూ ఉంటాము. ನೋಡಿ ಎಕ್ಸಾಮ್ ಬರೀತೀವಿ ನಾವೆಲ್ಲ, చూడండి మనమంతా పరీక్షలను రాస్తాము, ಇನ್ನೊಂದು ಭಯದಿಂದ ಬರೀತೀವಿ, కొన్నిటిని భయం ద్వారా ಇಷ್ಟದಿಂದ రాస్తాము, ಬರೀತೀವಿ, ఇష్టంతో రాస్తాము. ಆಗ್ಲೇಬೇಕೆಂಬುದಾಗಿ, పాస్ అయ్యి తీరాలనేటువంటి ರ್ಯಾಂಕ್ ಹೊಡಿಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ర్యాంక్ కొట్టాలని మనం చేస్తాము, ಪರ್ಸೆಂಟೇಜ್ ಮಾಡ್ಲೇಬೇಕಂತ మంచి పర్సెంటేజ్ చేయాలని మనం పరీక్షలను రాస్తాము. ಭಯ ಆತಂಕ ಎಲ್ಲ ಇರ್ತದೆ, భయము ఆతంకం అంతా ఉంటుంది. ಆದ್ರೂ ನಾವು ಬರೀತೀವಿ, అయినప్పటికీ మనం ನಾವು రాస్తాము, ಉತ್ತರ ನೋಡ್ತೀವಿ. అందుకు మనం చదువుతారని చూస్తాము. ಈ ರೀತಿ ನಾವು ಬೆಳೀತಾ ఈ ಹೋಗ್ಬೇಕು, రీతిలో మనం ప్రార్థనలో ఎదుగుతూ వెళ్ళాలి. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಈ ರೀತಿ ನಾವು ಬೆಳೀತಾ ಹೋಗ್ಬೇಕು. ప్రార్థనలో మనం ఈ రీతిలో ఎదగాలి. ಯಾಕಂದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಯಾವ ವ್ಯಕ್ತಿ ಆದ್ರೂ ಸಾರಿ ప్రార్థన చేసేటువంటి ఏదే వ్యక్తి, ದೇವರು ಉತ್ತರ ಕೊಡ್ತಾನೆ. ఏదే వ్యక్తికి దేవుడు సదుత్తరాన్ని ఇస్తాడు. ಯಾರೇ ಆಗಿರ್ಬೋದು, అది ఎవరే అయి ఉండని ಉತ್ತರ ದೇವ್ರು ಕೊಡ್ತಾನೆ. దానికి సదుత్తరాన్ని దేవుడు ఇస్తాడు. ಅದಕ್ಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಕೆಲವೊಂದು ಟೈಮ್ಗಳಿದೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಕೆ. ప్రార్థన చేయడానికి కొన్ని సమయాలు ఉన్నాయి. ಇದು ಮುಂಜಾನೆಯ ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತೆ, ఉదయకాలపు ప్రార్థన,
మధ్యాహ్నపు ప్రార్థన, సాయంకాలపు ప్రార్థన ఉన్నది, రాత్రి కాలపు ప్రార్థన ఉన్నది. ఈ అన్ని ప్రార్థనలు ಒಂದೊಂದು ಶಕ್ತಿ ಇದೆ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉన్నది. ಅದಕ್ಕೆ ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ದಾವೀದನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ. ಅದಕ್ಕೆ ಉದಯ ಕಾಲಂలో దావీదు ప్రార్థన చేస్తానని చెప్తాడు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ. మధ్యాహ్నము కాలంలో ప్రార్థన చేస్తాడు, సాయంకాలము కూడా చేస్తాడు. ಎಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆಗೆ ದೇವರು ಉತ್ತರ ಕೊಡ್ತಾನೆ. అన్ని ప్రార్థనలకు దేవుడు సదుత్తరాన్ని ఇస్తాడు. ಪ್ರಾರ್ಥನೆಗಳಿಗೆ ದೇವರು ಉತ್ತರ ಕೊಡ್ತಾನೆ. ప్రతి ఒక్క ప్రార్థనకు దేవుడు ఉత్తరాన్ని ఇస్తాడు. ನಮ್ಮ ದೇವರು ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನು ಕೇಳುವ, ఎందుకంటే మన దేవుడు ప్రార్థనలను వినేటువంటి దేవుడు, దానికి వినిపించినటువంటి దేవుడు, సదుత్తరాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ಯಾಕೆ ಪ್ರಾರ್ಥನೆ? ఎందుకు ప్రార్థన? ಪ್ರತಿಯೊಬ್ಬರ ಜೀವಿತದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಪ್ರಾಮುಖ್ಯ. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ಅದನ್ನ ಬಿಟ್ಟುಕೊಡಬಾರದು, దానిని వదిలివ్వకూడదు. ನಾವು ಕೆಲವೊಂದ್ಸಾರಿ ಈಗ ಅನ್ಕೊಂತಾರೆ, మనం కొన్ని సందర్భాలలో ఈ రీతిలో అనుకుంటాము, ఉదయకాలం చేద్దాము, ಆಗಲ್ಲ, అది అవ్వదు. మధ్యాహ్నం చేద్దాం అనుకుంటాము, అది అవ్వదు. సాయంకాలం పక్కా చేద్దాం అనుకుంటాము, అది కూడా జరగదు. రాత్రి ఖచ్చితంగా చేద్దాం, అదే జరగదు. ఇదే రీతిలో మనం రోజు అనుకుంటుంటాము, కొన్ని సంవత్సరాల నుండి అదే అనుకుంటూ ఉంటాము. ఉదయకాలం చేద్దాం అనుకుంటాం, పడుకుంటాము, సాయంకాలం చేద్దాం అనుకుంటాము, చేయము. ఈ రీతిలో మన లైఫ్ లో మనం కొనసాగుతుంటాము. మనం ప్రార్థనను అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలనేటువంటి దానికంటే అది మనకు ఉండాలి. అది మనకు చాలా ప్రాముఖ్యమైనది. అంటే ప్రార్థన ద్వారా మనం అన్నిటినీ పొందుకోగలం, అన్ని విషయాలలో సదుత్తరం వస్తుంది. అందుకే మనం ప్రార్థన చేయాలి. చూడండి, పౌలశీలులు ఇక్కడ ఏ రీతిలో చేస్తున్నారు. వారికి ఒక పోరాటం వచ్చినది, వారికి ఒక సమస్య కలిగినది, వారికి ఒక నష్టం వచ్చినది. వారు చెరసాలలో వేయబడ్డారు, అక్కడ నుండి బయటికి రావడానికి సాధ్యం లేదు. వారి వరకు వారి పక్షంలో మాట్లాడడానికి ఎవరు లేరు, ఏ లాయర్ కూడా అక్కడ లేరు. ಅವ್ರಿಗೋಸ್ಕರ ಅಲ್ಲಿ ಮಾತಾಡೋ ಯಾರು ಇಲ್ಲ, వారి కొరకు అక్కడ మాట్లాడడానికి ఎవరు లేరు. ಅದರಿಂದ ಅವರು ತಮ್ಮನ್ನು ತಾವೇ ಸ್ತುತಿ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಒಳಪಡಿಸಿಕೊಂಡರು. అందుకు వారిని వారే స్తుతి ప్రార్థనకు లోపరుచుకున్నారు. ಸ್ತುತಿ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಒಳಪಡಿಸಿಕೊಂಡರು, స్తుతి ప్రార్థనకు వారు లోపరుచుకున్నారు. ತಾವೇ ದೇವರ ಹಸ್ತಕ್ಕೆ ಒಪ್ಪಿಸಿಕೊಂಡರು, వారిని వారే దేవుని హస్తానికి లోపరుచుకున్నారు. ಅವರಿಗೆ ಗಾಯವಾಗಿತ್ತು, వారికి గాయమైనది, ಹೊಡೆದಿದ್ರು, వారిని అందరూ కొట్టారు, ಶರೀರವೆಲ್ಲ ರಕ್ತವಾಗಿ, వారి శరీరం అంతా కూడా రక్తం వచ్చినది, చాలా బాధలో ఉన్నారు, ಅವರು ಬಹಳ ಕಣ್ಣೀರಲ್ಲಿದ್ರು, వారు చాలా కన్నీటిలో ఉన్నారు. ಮಧ್ಯದಲ್ಲಿ ಅವರು ಸ್ತುತಿ ಪ್ರಾರ್ಥನೆಗಳು ಮಾಡುತ್ತಾರೆ, వారి మధ్యలో వారు స్తుతి ప్రార్థనలు చేశారు, ಪ್ರಾರ್ಥನೆಗಳು ಮಾಡುತ್ತಾ ప్రార్థనలు చేస్తూ ದೇವರನ್ನು ಆರಾಧಿಸ್ತಾರೆ, స్తుతుల ద్వారా దేవుడిని ఆరాధిస్తున్నారు. ಪ್ರಾರ್ಥನೆ ಎಷ್ಟು ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತ, చూడండి, ప్రార్థన ఎంతగా ప్రాముఖ్యమైనది. దీనిని పౌలశీలులు ఎరిగారు, ಬಹಳ ಅಭ್ಯಾಸ ಮಾಡಿಕೊಂಡು పౌలశీలులు దీన్ని చాలా అలవాటు చేసుకున్నారు. ఆపత్కాలం వస్తున్నప్పుడు, నష్టములు వస్తున్నప్పుడు, హింసలు వస్తున్నప్పుడు, కొరతలు వస్తున్నప్పుడు, తొందరలు వస్తున్నప్పుడు, నష్టములు వస్తున్నప్పుడు వారిని వారే లోపరుచుకున్నారు ప్రార్థనకు. అపోస్తలులు ఆ రీతిలో చేసేవారు, పేతురు ఆ రీతిలో చేసేవాడు, యోహాను ఆ రీతిలో చేసేవాడు, ఫిలిప్పీ ఆ రీతిలో చేసేవాడు, తిమోతి ఆ రీతిలో చేసేవాడు. అదే రీతిలో పౌలశీలులు కూడా ఆ రీతిలో చేశారు. ఎందుకంటే ప్రార్థన చేసేవారిని దేవుడు బలపరుస్తాడు, ప్రార్థన చేసేవాడికి దేవుడు సహాయం చేస్తాడు, ప్రార్థన చేసేవారికి దేవుడు మార్గం తెరుస్తాడు. చూడండి, పౌలశీలులు చెరసాలలో ఉన్నారు, అక్కడ చెరసాల ద్వారాలంతా కూడా తెరవబడ్డాయి. అంటే ఇక్కడ ప్రార్థన ఏం చెప్తుంది? ఇక్కడ ప్రార్థన ఏం చెప్తుంది? చూడండి, ప్రార్థిస్తున్నప్పుడు అన్ని కట్టులు విరగబడతాయి, అన్ని కాడులు విరగబడతాయి. మన జీవితంలో ఉండేటువంటి ఏదే అయింది అన్ని కూడా విరిగిపోతాయి. ಪೌಲಶೀಲರಿಗೆ ಬಹಳ ತಿಳಿದುಕೊಂಡಿದ್ರು, దీనిని పౌలశీలులు చాలా ఎరిగి ఉన్నారు, ಬಹಳವಾಗಿ ತಿಳಿದುಕೊಂಡು చాలా తెలుసుకుని ఉన్నారు. ಈ ಪ್ರಾರ್ಥನೆ ಯಾವಾಗ ಮಾಡಿದ್ರು, చూడండి, ప్రార్థన ఎప్పుడైతే చేశారో ಅದ್ಭುತ ಆಯಿತು, అక్కడ ఒక అద్భుతము జరిగినది. ಹೀಗೆ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಇದನ್ನ ಅನ್ವಯಿಸಿಕೊಳ್ಳುವ, ఈ రీతిలో మన జీవితంలో మనము ఏర్పరచుకుంటున్నప్పుడు ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅನೇಕ ಸೆರೆಯಲ್ಲಿದ್ದೀವಿ. మన జీవితంలో మనం అనేక చెరసాలలో ఉన్నాము. ಪಾಪ ಎಂಬ ಸೆರೆ, పాపం అనేటువంటి చెరసాలలో ఉన్నాము, రోగం అనేటువంటి చెరసాలలో, వ్యభిచారం అనేటువంటి చెరసాలలో, మరణం అనేటువంటి
చెరసాలలో, ఆలోచన యొక్క ఈ సెರೆಯಲ್ಲಿ, లోకపు ఆలోచనల చెరసాలలో, సెరెಯಲ್ಲಿ, ఆశలైనటువంటి చెరసాలలో, సెరెಯಲ್ಲಿ, ఇబ్బందులైనటువంటి చెరసాలలో, నిందలలో, అవమానాలు, కష్టములు, నష్టములు, అప్పులు, భయము, ఆతంకము, బలహీనతలు, ఎన్నో చెరసాలలో మనం ఉన్నాము. ఒక హార్ట్ ప్రాబ్లం అయినవచ్చు, లివర్ డ్యామేజ్ అయినవచ్చు, కిడ్నీలో స్టోన్స్ అయినవచ్చు, చేతులు కాలు బలహీనములు అయినవచ్చు, ఒక గొడ్రాలితనములు ఉండవచ్చు, మరణమైనటువంటి భయములు ఉండవచ్చు, అనేక విధములు ಅನೇಕ ಎಂಬ ಸೆರೆಯಲ್ಲಿನ ಒಳಗಾಗಿರುವುದು. అనేకమైనటువంటి చెరసాలలో మనం ఉండవచ్చు. ಈ ಸೆರೆಗಳಿಂದ ಹೊರಗಡೆ ಬರ್ಬೇಕಂದ್ರೆ, ఈ చెరసాల నుండి బయటికి రావాలంటే, ಈ ಸೆರೆಯಿಂದ ನಾವು ಹೊರಗಡೆ ఈ ಬರ್ಬೇಕು. చెరసాల నుండి మనం బయటికి రావాలంటే ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ. ప్రార్థన చాలా ಯಾವಾಗ ప్రాముఖ్యమైనది. ನಾವೇ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಒಪ್ಪಿಸ್ಕೊಂಡು ఎప్పుడైతే మనల్ని మనమే ప్రార్థనకి లోపరుచుకుంటామో, ಎಲ್ಲ ಸೆರೆಯಿಂದ అన్ని చెరసాల నుండి ಪ್ರಾರ್ಥನೆ ನಮಗೆ ಬಿಡುಗಡೆ, ప్రార్థన మనకు విడుదలని ఇచ్చేస్తుంది. ಎಲ್ಲದರಿಂದ ಬಿಡುಗಡೆ ಕೊಡುತ್ತೆ. అన్నిటి నుండి విడుదలని ఇస్తుంది. ಪಾಪದಿಂದ ಹೊರಗಡೆ ತರುತ್ತೆ. పాపం నుండి బయటకు తెస్తుంది, మరణం నుండి బయటకు తెస్తుంది, సమస్యల నుండి బయటకు తెస్తుంది, ರೋಗಗಳಿಂದ రోగం నుండి బయటకు తెస్తుంది, ಎಲ್ಲರಿಂದ ಹೊರಗಡೆ. అన్నిటి నుండి బయటకు ಯಾವುದು తెస్తుంది. ಪ್ರಾರ್ಥನೆ? ఏది ప్రార్థన? ಪ್ರಾರ್ಥನೆಗೆ ನಮ್ಮನ್ನು ಒಳಪಡಿಸಿ, ఆ ప్రార్థనకి మనం లోపరుచుకోవాలి. ಪ್ರಾರ್ಥನೆಗೆ ನಮ್ಮನ್ನು ಒಳಪಡಿಸಿ. ప్రార్థనకి మనల్ని మనం లోపరుచుకోవాలి. ದೇಶವೆಲ್ಲ ಸಮಸ್ಯೆಗಳಲ್ಲಿ, దేశమంతా కూడా సమస్యలు ఉన్నది. ಸಮಸ್ಯೆ, కోవిడ్ అనేటువంటి సమస్యలు ఉన్నది. ಕರೋನಾದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೊಟ್ಟ ದೇವರಿಗೆ ఈ రోజున వాక్యాన్ని ఇచ్చినటువంటి దేవుడికి ತಂದೆ ಆ ವಾಕ್ಯ ನಮ್ಮ ಹತ್ರ ಮಾತನಾಡಿ, ప్రభు మాతో మాట్లాడండి. ಮಾತನಾಡಿದಕ್ಕಾಗಿ ವಂದನೆ. మాట్లాడినందుకు ಆ వందనములు. ವಾಕ್ಯ ನಮ್ಮಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿ. ఆ వాక్యం మనలో పని చేయాలి. పౌలశీనులు ప్రార్థించారు, ಪೇತ್ರನಿಗೋಸ್ಕರ ಸಭಿಕರು ಪ್ರಾರ್ಥನೆ పేతురు కొరకు సంఘపు వారు ప్రార్థించారు. ಎಲ್ಲರ ಪ್ರಾರ್ಥನೆಗಳಿಗೆ వారందరి ప్రార్థనలకు ಕೊಟ್ಟ ದೇವರು, సదుత్తరాన్నిచ్చినటువంటి దేవుడు, అన్ని చెరసాలలో ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟ ದೇವರು. విడుదలనిచ్చినటువంటి ನಾನು దేవుడు. ಎಷ್ಟೋ ಸೆರೆಯಲ್ಲಿದ್ದೀನಿ, నేను ఎన్నో చెరసాలలో ನನ್ನ ఉన్నాను. ಶರೀರದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಸೆರೆಯಲ್ಲಿ నా ಒಳಗಾಗಿದೆ. నా శరీరం ఎన్నో చెరసాలలో బంధింపబడి ನಮ್ಮ ఉన్నాము. ಕುಟುಂಬ ಸೆರೆಯಲ್ಲಿದೆ, మా కుటుంబం చెరసాలలో ನನ್ನ ఉన్నది, ಆರೋಗ್ಯ ಸೆರೆಯಲ್ಲಿದೆ, నా ఆరోగ్యం చెరసాలలో ನನ್ನ ఉన్నది, ಸೆರೆಯಲ್ಲಿದೆ, నాకు డబ్బులు చెరసాలలో ఉన్నవి, ನನ್ನ ವ್ಯಾಪಾರ నా ಸೆರೆಯಲ್ಲಿದೆ, వ్యాపారం చెరసాలలో ఉన్నది, ನನ್ನ ಮನಸ್ಸು ಸೆರೆಯಲ್ಲಿದೆ. నా మనసు చెరసాలలో ఉన్నది. ಎಲ್ಲದರಿಂದ ಹೊರಗಡೆ ತೆಗೆದು అన్నిటి నుండి బయటకు తీసుకునేలా ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ప్రార్థిస్తున్నాను. ಎಲ್ಲದರಿಂದ ಹೊರಗಡೆ ತೆಗೆದು, అన్నిటి నుండి బయటకు తీసుకురా, ಎಲ್ಲದರಿಂದ ಹೊರಗಡೆ ತೆಗೆದು, అన్నిటి నుండి బయటకు తీసుకురా ಎಲ್ಲದರಿಂದ ಹೊರಗಡೆ ತೆಗೆದು ప్రభు, అన్నిటి నుండి బయటకు తీసుకురా. ನನಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಡು. నాకు విడుదల, ನನ್ನ ಆರೋಗ್ಯಕ್ಕೆ నా ಬಿಡುಗಡೆ, ఆరోగ్యానికి ನನ್ನ విడుదల, ಹಣಕ್ಕೆ ಬಿಡುಗಡೆ, నాకు డబ్బులకు ನನ್ನ విడుదల, ಕುಟುಂಬಕ್ಕೆ ಬಿಡುಗಡೆ, నా కుటుంబానికి ನನ್ನ విడుదల, ವ್ಯಾಪಾರಕ್ಕೆ